సో ఈరోజు మనమైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తాం డీటెయిల్గా. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంది అని అంటే, సో ఈ టాపిక్ లేకపోతే అసలు సో మనం కానీ అనస్థీషియాలజిస్టులు కానీ వీళ్ళెవరు కూడా ఉండరు అన్నట్టు. సో ఆపు బ్రో, ఏంది హైప్, ఎందుకు ఇంతగానో హైప్ ఇస్తున్నావు అనే థాట్ లోపల ఉంటే మాత్రం హైప్ కాదు, నిజమే. సో ఈ టాపిక్ లేకపోతే నిజంగానే అనస్థీషియాలజిస్టులు ఉండరు, అనస్థీషియా టెక్నిక్స్ ఉండరు, సో పెయిన్ ఫ్రీ సర్జరీస్ ఉన్నాయి, ఏముండదు. సో ఏంది ఆ టాపిక్ అంటే అనస్థీషియాలజీ. సో అనస్థీషియాలజీ అనే టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. సో నాకు ఒక క్యూరియాసిటీ ఉండే, సో అనస్థీషియా అంటే ఏంది, అసలు ఎట్లా ఎవాల్యుయేషన్ అయింది అని చెప్పి ఒక క్యూరియాసిటీ ఉండే. సో అనస్థీషియా అంటే నార్మల్ అనస్థీషియా ఏంది, టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఏంది కాదు. అనస్థీషియాలజీ అంటే ఇట్స్ ఏ బ్రాడ్ సబ్జెక్ట్, చాలా డెప్త్ ఉంటుంది అనస్థీషియాలజీ అంటే. సో మనం అనుకున్నంత ఏంది నార్మల్గా ఈ అనస్థీషియా అంటే జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా, రీజనల్, లోకల్ అనస్థీషియా అది కాదు. సో అంతకుముందుకు అనస్థీషియా ఎట్లా ఇచ్చిర్రు, ఆఫ్టర్ దట్ అనస్థీషియా అనేది ఎట్లా డెవలప్ అయింది, ఎట్లాంటి టెక్నిక్స్ అనేవి డెవలప్ అయినాయి, ఈ టెక్నిక్స్ లేకముందుకు ప్రీవియస్ ఎట్లా ఉండే అని చెప్పి నాకు తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉండే. సో ఆ క్యూరియాసిటీ మీకు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో నీకు పక్కా హెల్ప్ అవుతుంది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చిన. సో ప్రీవియస్లా ఎట్లా ఉండే అండ్ ఇప్పుడు ఎట్లాంటి టెక్నాలజీస్ వచ్చినాయి అని చెప్పి, ఓకేనా. సో అనస్థీషియాలజీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ ఈస్ అనస్థీషియా, సో అనస్థీషియా డే ఎప్పుడు, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ అనస్థీషియాలజీ, ఇవే కాదు, ఓకేనా. సో పెద్ద సబ్జెక్ట్, అది మాట్లాడుకుంటూ పోతే అది అసలే కంప్లీట్ కాదు, ఓకేనా. సో ఇప్పుడు మెయిన్గా మనం అయితే అనస్థీషియాలజీ అనే టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం.